ది డిబేట్కు స్వాగతం. ఈరోజు మనం ఆ ఒక ముఖ్యమైన అంశంపై చర్చిస్తున్నాం. అంటే చిన్న పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ వార్తలను హ్మ్. ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సమాచారానికి ఎక్కువ విలువివ్వాలి, మనం పరిశీలిస్తున్న ఈ మూల సమాచారం నుంచే ఈ చర్చ మొదలైంది. మన ముందున్న ప్రధాన ప్రశ్న ఇదేనండి. చిన్న పెట్టుబడిదారులకు ఒక కంపెనీలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్లు, అంటే అంతర్గత వ్యక్తులు, ఇన్సైడర్స్ లేదా ప్రమోటర్లు, ఆ కంపెనీ షేర్లు కొనడం లేదా అమ్మడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన సూచిక, లేక అమ్మకాల వృద్ధి, లాభాలు, క్రెడిట్ రేటింగ్స్ ఇలాంటి వ్యాపార ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా? నా వాదనేంటంటే అంతర్గత వ్యక్తులు మరియు ప్రమోటర్ల చర్యలే ఆ పెట్టుబడిదారులకు దొరికే అత్యంత శక్తివంతమైన ముందస్తు సూచనలు అని నేను నమ్ముతున్నాను. నేను మీ అభిప్రాయంతో కొంచెం విభేదిస్తానండి. నా దృష్టిలో కంపెనీ దీర్ఘకాలిక విలువను అంచనా వేయడానికి వ్యాపార ప్రాథమికాలు అంటే ఫండమెంటల్స్ ఇంకా ఇతర మార్కెట్ వార్తలే ఎక్కువ నమ్మకమైన ఆధారమనిపిస్తుంది. సరే, నా పాయింట్ వివరిస్తాను. చూడండి, చిన్న పెట్టుబడిదారులకు వాళ్లకు లభించే సమాచారం చాలా తక్కువ, అంటే పరిమితంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఎలాంటి సవాళ్లు రాబోతున్నాయి అనే విషయాలు అందరికంటే బాగా తెలిసిందెవరికి? ఆ కంపెనీ లోపల పనిచేసే కీలక వ్యక్తులకు, ప్రమోటర్లకే కదా. మరి వాళ్ళు తమ స్వంత డబ్బుతో తమ కంపెనీ షేర్లను కొంటున్నారంటే, ఉదాహరణకు ఎంఎన్బి ఇంజనీరింగ్లో మనం చూసినట్టు, అది కేవలం ఒక వార్త కాదు, అది భవిష్యత్తుపై వాళ్లకున్న గట్టి నమ్మకానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. మార్కెట్ ఇంకా గుర్తించకముందే వాళ్ళేదో మంచి జరగబోతోందనే ఊహిస్తున్నారని అర్థం. ఇదొక రకంగా ముందస్తు సంకేతం. అదే ఇంకోవైపు చూడండి, పేసు ఈకామర్స్ లాంటి కంపెనీల్లో ప్రమోటర్లు వాళ్ల వాటాలను కంటిన్యూస్గా అమ్ముతున్నారంటే, వాళ్ళు పైకి ఏ కారణాలు చెప్పినా, అంటే వ్యక్తిగత అవసరాలు, డైవర్సిఫికేషన్ ఇలా ఏవైనా, అది తరచుగా ఒక హెచ్చరిక లాంటిది, ఒక రెడ్ ఫ్లాగ్ అన్నమాట. ఆలోచించండి, వ్యాపారం అద్భుతంగా పెరగబోతోందని తెలిస్తే యజమానులు తమ వాటాను ఎందుకు తగ్గించుకుంటారు? ప్రాథమికాలు అంటే అమ్మకాలు, లాభాలు, ఇవి గతాన్ని చూపిస్తాయి. కాని అంతర్గత వ్యక్తుల చర్యలు భవిష్యత్తుపై వాళ్ల అంచనాల్ని, వాళ్ల నమ్మకాన్ని సూటిగా చెప్తాయి. అందుకే ముఖ్యంగా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్లో ఇవే కీలకమైన సూచికలని నేను బలంగా నమ్ముతున్నాను. నిజం లేకపోలేదు, అంతర్గత చర్యలు ఖచ్చితంగా గమనించాలి, కాదనను. కాని వాటినే పట్టుకొని వేలాడటం, అది కొంచెం ప్రమాదకరమని నా అభిప్రాయం. అవి అంటే మొత్తం చిత్రంలో ఒక చిన్న ముక్క మాత్రమే. నేనెందుకు ఫండమెంటల్స్కి ఎక్కువ ప్రాధాన్యతిస్తానంటే, అవి కంపెనీ యొక్క అసలు పనితీరును, అంటే కొలవగలిగే పనితీరును, దాని ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు, మన దగ్గరున్న సమాచారం ప్రకారం జిఎస్ఎం ఫాయిల్స్ అమ్మకాలు సంవత్సరానికి దాదాపు 77% పెరిగాయి. ఇది ఊహాగానం కాదు కదా, ఇది వ్యాపార వృద్ధికి స్పష్టమైన నంబర్లతో సహా ఉన్న రుజువు. లాంగ్ టర్మ్లో షేర్ విలువ పెరగాలంటే ఇలాంటి బలమైన గ్రోత్ ఉండాలి. అలాగే ఉత్సవ్ సీజీ గోల్డ్ జ్యువెల్లర్స్, దీని క్రెడిట్ రేటింగ్ తగ్గించబడింది. క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి? ఆ కంపెనీ తన అప్పులను టైంకి కట్టగలదా లేదా అని రేటింగ్ ఏజెన్సీలిచ్చే అంచనా. మరి రేటింగ్ తగ్గించారంటే వాళ్ల ఆర్థిక పరిస్థితి బలహీనపడింది అని అర్థం. ఇది ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఇన్సైడర్లు కొంటున్నారా అమ్ముతున్నారా అనే దానితో సంబంధం లేకుండా ఇది ఒక రియల్ రిస్క్. ఇకపోతే మ్యాగ్సన్ రీటైల్ కొత్త స్టోర్లు తెరుస్తూ విస్తరిస్తోంది. ఇది పైకి బాగానే కనిపిస్తుంది, కానీ ఈ విస్తరణకు ఎంత అప్పు చేస్తున్నారు? ఆ అప్పు కంపెనీకి భారంగా మారుతుందా? ఇది ఫండమెంటల్ అనాలిసిస్తోనే కదా తెలుస్తుంది. మీరన్నట్టే అంతర్గత చర్యలకు వ్యక్తిగత కారణాలు చాలా ఉండొచ్చు. సెన్కో గోల్డ్లో ఇన్సైడర్ అమ్మకాలు జరిగాయి. అది బహుశా లాభాల స్వీకరణ కావచ్చు. ఎందుకంటే బంగారం ధరలు పెరిగాయి, షేర్ వాల్యూ పెరిగింది. దాన్ని కంపెనీపైన నమ్మకం లేకపోవడమని ఎలా చెప్పగలం? చెప్పలేం. కానీ అమ్మకాల తగ్గుదల లేదా రేటింగ్ తగ్గడం, ఇవి బిజినెస్ రియాలిటీని సూచిస్తాయి. ఇంకో ఉదాహరణ, క్వాలిటెక్ ల్యాబ్స్ నిధులు సేకరించడం. ఇది మంచిదేనేమో,
కానీ ప్రిఫరెన్షియల్ షేర్ల ద్వారా చేస్తే వాటా తగ్గింపు అంటే డైల్యూషన్ జరుగుతుంది. అంటే కొత్త షేర్లు రావడం వల్ల పాత వాటాదారుల ఓనర్షిప్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇది షేర్ విలువపై నెగటివ్ ఇంపాక్ట్ చూపించొచ్చు. ఇది ఇన్సైడర్ బయింగ్ సెల్లింగ్తో సంబంధం లేని కీలకమైన ఫండమెంటల్ పాయింట్. అందుకే నా మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ ఫండమెంటల్స్కే. మీరు ఫండమెంటల్స్ ప్రాముఖ్యతను బాగా చెప్పారు, కాదనట్లేదు. కానీ ఇక్కడే ఒక చిన్న తేడా ఉంది. అదేంటంటే సమయం, టైమింగ్. మీరు చెప్పిన ఉత్సవ్ సీజీ క్రెడిట్ రేటింగ్ డౌన్గ్రేడ్ ఉదాహరణనే తీసుకోండి. ఆ రేటింగ్ ఏజెన్సీలు ఈ నిర్ణయానికి రావడానికి కొన్ని నెలల ముందే కంపెనీలోని ఇన్సైడర్లకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని తెలిసి ఉండొచ్చు కదా. ఒకవేళ వాళ్ళు ముందుగానే షేర్లమ్మడం మొదలుపెట్టుంటే అది రేటింగ్ డౌన్గ్రేడ్ వార్త కంటే ముందే వచ్చిన హెచ్చరిక అవుతోంది. అంటే ఫండమెంటల్ సమస్యను కన్ఫర్మ్ చేస్తే ఇన్సైడర్ యాక్షన్స్ దాన్ని ముందుగానే సూచించగలవు. ఇక జిఎస్ఎం ఫాయిల్స్ 77% గ్రోత్ అద్భుతమే, ఒప్పుకుంటాను. కానీ అదే టైంలో ఆ కంపెనీ ప్రమోటర్లు గాని కీలకమైన ఇన్సైడర్లు గాని పెద్ద మొత్తంలో వాళ్ళ షేర్లను మార్కెట్లో అమ్ముతున్నారనుకోండి, అప్పుడు ఆ 77% గ్రోత్ భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుందని మీకు నమ్మకం కలుగుతుందా? లేక ఈ గ్రోత్ పీక్కి చేరిందేమో, ఇక తగ్గుతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారా అనే డౌట్ రాదా? ఇక్కడే అంతర్గత చర్యలో ఒక లిట్మస్ టెస్ట్లా పనిచేస్తాయి. అవి ఫండమెంటల్స్లో కనిపిస్తున్న పాజిటివిటీని బలపరుస్తాయా లేక దాన్ని అనుమానించేలా చేస్తాయని చూపిస్తాయి. పేస్ కామర్స్లో ప్రమోటర్లు కంటిన్యూస్గా అమ్ముతున్న విషయంలో వాళ్ళు పర్సనల్ రీజన్ అని చెప్పినా మార్కెట్ దాన్ని నెగటివ్గానే చూస్తుంది. ఎందుకంటే కంపెనీ భవిష్యత్తుపై నిజమైన నమ్మకముంటే ప్రమోటర్లు తమ వాటాను ఉంచుకోవడానికో పెంచుకోవడానికో ట్రై చేస్తారు, కానీ తగ్గించుకోవడానికి కాదు కదా. మీరు ఈ టైమింగ్ గురించి చెప్పిన పాయింట్ ఆసక్తికరంగానే ఉంది. ఇన్సైడర్లకు ముందుగా సమాచారం ఉండొచ్చు, నిజమే. కానీ దాన్ని మనం మరీ జనరలైజ్ చేయగలమా? M&B ఇంజనీరింగ్లో ఇన్సైడర్ కొనుగోళ్లు జరిగాయన్నారు. సరే, అయితే ఆ కొన్న షేర్ల మొత్తం విలువ ఎంత? అది కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఎంత శాతం? చెప్పండి. కొన్నిసార్లు కేవలం మార్కెట్కేదో పాజిటివ్ సిగ్నల్ పంపాలని చాలా చిన్న మొత్తంలో నామమాత్రపు కొనుగోళ్లు కూడా చేస్తారు. దాన్ని చూసి ఫండమెంటల్స్గా వీక్గా ఉన్న కంపెనీలో డబ్బులు పెట్టడం కరెక్టేనా? ఇక ప్రమోటర్ల అమ్మకాల పేస్ కామర్స్ విషయానికొస్తే అన్నిసార్లు నెగటివ్గానే చూడాలా? ఒక ప్రమోటర్కు చాలా వ్యాపారాలు ఉండవచ్చు. ఒక సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించి ఇంకో దాంట్లో పెంచుకోవాలనుకోవచ్చు. లేదా వాళ్ల ఫ్యామిలీలో ఏదైనా పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, పిల్లల పై చదువులకు డబ్బు అవసరం కావచ్చు. కంపెనీ బాగోలేదనే అమ్మకం జరగాలని రూలేం లేదు కదా. అందుకే నేను చెప్పేది, కేవలం ఇన్సైడర్ యాక్షన్స్ మీదే ఆధారపడటం అంటే అది ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో డిసిషన్ తీసుకోవడమే అవుతుంది. సిన్కో గోల్డ్ ఉదాహరణ మళ్ళీ చూద్దాం. అమ్మకం జరిగింది. అది ప్రాఫిట్ బుకింగా లేక నమ్మకం లేకపోవడమా మనకి తెలియదు. కానీ అదే టైంలో కంపెనీ కొత్త షోరూంలు తెరుస్తోందని, సేల్స్ పెరుగుతున్నాయని ఫండమెంటల్ డేటా ఉందనుకోండి, అప్పుడు దేనికి ఎక్కువ వెయిట్ ఇవ్వాలి? నా ఉద్దేశంలో కొలవగలిగే బిజినెస్ పెర్ఫార్మెన్స్కే ఎక్కువ విలువ. అంతేకాదు, చూడండి, కేన్స్ టెక్నాలజీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టీంను కొనుగోలు చేస్తోంది. ఇదొక స్ట్రాటజిక్ మూవ్, ఫ్యూచర్ గ్రోత్కి హెల్ప్ అవ్వొచ్చు. ఆల్పెక్స్ సోలార్, సుప్రీం పవర్ ఎక్విప్మెంట్ లాంటి కంపెనీలు పెద్ద పెద్ద ఆర్డర్లు గెలుచుకున్నాయి. ఇవి డైరెక్ట్గా రెవెన్యూని పెంచుతాయి. వీటి ఇంపార్టెన్స్ని ఇన్సైడర్ చర్యలతో ఎలా పోలుస్తాం? ఇవి లాంగ్ టర్మ్ వాల్యూని క్రియేట్ చేస్తాయి. అర్హామ్ టెక్నాలజీస్ విషయంలో గవర్నమెంట్ టీవీలపై జీఎస్టీ తగ్గించడం వల్ల సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇది పూర్తిగా బయట విషయం, కానీ కంపెనీ పర్ఫార్మెన్స్పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటిని మనం వదిలేలేం కదా. నేను వదిలేయమని అస్సలు చెప్పట్లేదండి. మీరు చెప్పినట్టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, కేన్స్టెక్, కొత్త ఆర్డర్లు, ఆల్పెక్స్ సుప్రీం, గవర్నమెంట్ పాలసీలు, అర్హం ఇవన్నీ ముఖ్యమే, కాదనను. కానీ నా వాదన ఏంటంటే ఈ పాజిటివ్ డెవలప్మెంట్స్ అన్నింటినీ ఆ కంపెనీ లోపలున్నవాళ్లు ఎలా చూస్తున్నారు అనేది కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు కేన్స్ టెక్నాలజీ ఆ ఏఐ టీంను కొన్న తరువాత కంపెనీ ఇన్సైడర్స్ కూడా షేర్లు కొనడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఆ డీల్ సక్సెస్ అవుతుందనే వాళ్ల నమ్మకం డబల్ అవుతుంది కదా. ఒకవేళ వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తే
అప్పుడు ఆ డీల్ వల్ల అనుకున్నంత లాభం లేదని వాళ్ళు ఫీలవుతున్నారా అనే డౌటొస్తుంది. ఎంఎన్బి ఇంజనీరింగ్లో జరిగినట్టు కంటిన్యూస్గా మంచి మొత్తంలో కొనుగోళ్లు జరిగితే దాన్ని కేవలం నామమాత్రపు చర్య అని కొట్టిపారేయలేము. అది ఖచ్చితంగా స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏమి జరుగుతోంది అని చెబితే, ఇన్సైడర్ యాక్షన్స్ అనాలిసిస్ యాజమాన్యం ఏమి నమ్ముతోంది, ఫ్యూచర్ని ఎలా చూస్తోంది అని చెప్పగలదు. ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడే మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. మ్యాగ్జాన్ రీటైల్ విస్తరణ వార్త బాగుంది, ఒప్పుకుంటాను. కానీ ఆ విస్తరణ సక్సెస్ అవుతుందని యాజమాన్యానికి నమ్మకముందా? దానికి సూచనగా వాళ్లు తమ వాటాను పెంచుకుంటున్నారా? లేక అప్పుల భారం పెరుగుతుందని భయపడి అమ్మేస్తున్నారా? ఇది చూడటం ద్వారా ఆ విస్తరణ వార్తకు బలం వస్తుంది, లేదా దానిమీద అనుమానాలు పెరుగుతాయి. అందుకే అంటున్నాను, అంతర్గత చర్యలు ఒక వాలిడేషన్ లేయర్లా పనిచేస్తాయి. వాలిడేషన్ లేయర్ అనే ఐడియా బానే ఉంది, కానీ అది కొన్నిసార్లు తప్పుదారి కూడా పట్టించొచ్చు. ఎలాగంటే, ఎంఎన్బిలో కంటిన్యూయస్ బయింగ్ జరుగుతోందని అనుకుందాం, బావుంది. కానీ అదే సమయంలో కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూస్తే అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ప్రాఫిట్ మార్జిన్లు దారుణంగా తగ్గిపోతున్నాయని ఉందనుకోండి. కేవలం ఇన్సైడర్లు కొంటున్నారు కదా అని ఈ డేంజరస్ ఫండమెంటల్స్ని మనం ఇగ్నోర్ చేయగలమా చెప్పండి? లేదా క్వాలిటెక్ ల్యాబ్స్ నిధుల సేకరణ వల్ల డైల్యూషన్ జరుగుతోందని క్లియర్గా తెలుస్తున్నప్పుడు అక్కడ ఇన్సైడర్ బయింగ్ ఆ నష్టాన్ని పూడ్చగలదా? పూడ్చలేదు. అంటే ఇన్సైడర్ యాక్షన్స్ పాజిటివ్గా ఉన్నా సరే, ఫండమెంటల్ వీక్నెసెస్ లేదా రిస్క్స్ వాటిని ఓవర్ రైడ్ చెయ్యొచ్చు. ఇంకో విషయం, అనుకోని సంఘటనలు. బెనారస్ హోటల్స్లో మాల్వేర్ అటాక్ జరిగింది. ఇది కంపెనీ రెప్యుటేషన్కి, ఆపరేషన్స్కి, ఫైనాన్షియల్ రిజల్ట్స్కి డ్యామేజ్ చేయొచ్చు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇన్సైడర్లు కొంటున్నారా, అమ్ముతున్నారా అనేదానికంటే ఈ అటాక్ వల్ల జరిగిన అసలు నష్టమెంత, దాన్ని అంచనా వేయడం ముఖ్యం. దాని ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఎంత, దాన్ని సరిదిద్దడానికి ఎంత ఖర్చవుతుంది, ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్ కిందకొస్తాయి. ఇన్సైడర్ చర్యలు ఈ రియల్ డ్యామేజ్ని మార్చలేవు కదా. కాబట్టి నా చివరి మాట ఏంటంటే, అంతర్గత చర్యలు అనేవి మనం చూడాల్సిన అనేక ఫ్యాక్టర్స్లో ఒకటి మాత్రమే. కేవలం వాటి ఆధారంగానే డెసిషన్ తీసుకోవడం, మిగతా కీలకమైన ఫండమెంటల్స్, న్యూస్, రిస్క్స్ని పట్టించుకోకపోవడం అది తెలియలేని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కాదు. ఒక హోలిస్టిక్ వ్యూ అంటే సమగ్ర దృక్పథం చాలా అవసరం. సరే, మన చర్చ ముగింపుకు వచ్చింది. ఈరోజు మనం రెండు భిన్నమైన దృక్కోణాలను విన్నాం. ఒకవైపు నేను కంపెనీ అంతర్గత వ్యక్తులు మరియు ప్రమోటర్ల కొనుగోళ్లు లేదా అమ్మకాలు, ఉదాహరణకు ఎంఎన్బి ఇంజనీరింగ్, పేస్ ఈకామర్స్ లాంటివి, అవి యాజమాన్యానికి ఉన్న నమ్మకానికి లేదా ఆందోళనకు చాలా కీలకమైన టైమ్లీ, ముందస్తు సూచికలని వాదించాను. ఇవి ఫండమెంటల్స్కు ఒక ముఖ్యమైన వాలిడేషన్ను అందిస్తాయని కూడా చెప్పాను. అవును. మరోవైపు నేను కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ హెల్త్ని, అసలు విలువను అంచనా వేయడానికి అమ్మకాల వృద్ధి, జిఎస్ఎం ఫాయిల్స్, క్రెడిట్ రేటింగ్స్, ఉత్సవ్ సీజే, విస్తరణ ప్లాన్స్, మ్యాక్సన్, స్ట్రాటజిక్ డెసిషన్స్, కేన్స్ టెక్నాలజీ, కొత్త ఆర్డర్లు, ఆల్పెక్స్ సోలార్ లాంటి కొలవగలిగే బిజినెస్ ఫండమెంటల్స్, ఇతర వార్తలే ఎక్కువ నమ్మదగిన ఆధారాలని వాదించాను. ఇన్సైడర్ చర్యలకు పర్సనల్ రీజన్స్ ఉండొచ్చని, సెన్కో గోల్డ్ లాగా వాటిని మాత్రమే గుడ్డిగా నమ్మకూడదని, అలాగే డైల్యూషన్, క్వాలిటెక్ ల్యాబ్స్, అనుకోని సంఘటనలు, బెనారస్ హోటల్స్ లాంటి ఇతర కీలక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని గట్టిగా చెప్పాను. ఈ చర్చలో ఇన్సైడర్ చర్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా లేక ఫండమెంటల్స్కా అనే విషయంలో మన మధ్య ఏకాభిప్రాయం రాలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఒక విషయం మాత్రం నిజం. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రెండు రకాల సమాచారం, అంటే ఇన్సైడర్ల యాక్టివిటీస్ మరియు విస్తృతమైన బిజినెస్ ఫండమెంటల్స్ న్యూస్, రెండూ కూడా వాటి రకంగా చాలా విలువైనవే. అవునండి, దాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తాను. మనం విశ్లేషిస్తున్న ఈ మూల సమాచారం కూడా ఈ వేర్వేరు సిగ్నల్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కొన్ని సూచనలు ఇస్తుంది. చిన్న పెట్టుబడిదారులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, కేవలం ఒకే ఒక్క డేటా పాయింట్పై, అది ఇన్సైడర్ బయింగ్ అయినా, హై సేల్స్ గ్రోత్ అయినా, దానిమీదే ఆధారపడకుండా మొత్తం చిత్రాన్ని చూడాలి.
అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయడం, అన్నింటికంటే ముఖ్యంగా లోతైన సమగ్రమైన విశ్లేషణ చేయడం ఇది చాలా చాలా అవసరం. చివరిగా ఏ వాదన కరెక్ట్ అని మేము తీర్పు చెప్పడం లేదు. బదులుగా ఇలాంటి భిన్న దృక్కోణాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారానే ఒక విషయంపై కంప్లీట్, లోతైన అవగాహన వస్తుందని మేము నమ్ముతున్నాము. అవును, శ్రోతలు కూడా వాళ్ళు తమ పెట్టుబడి సమాచారాన్ని అనలైజ్ చేసేటప్పుడు ఈరోజు మనం చర్చించుకున్న పాయింట్స్ని, ఈ డిఫరెంట్ యాంగిల్స్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాము. ఇది వారి నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెమైనా సహాయపడుతుందని భావిస్తున్నాం.